ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా మొదటి టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియన్ ఓపెనర్ టీ20 నంబర్ 1 బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ న్యూజిలాండ్ టీంని షేక్ చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 8 సిక్స్లు 5 ఫోర్లతో 84 పరుగులు సాధించి న్యూజిలాండ్ని ఓ ఆట ఆడుకున్నాడు. ఇక ఫామ్లో లేని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 32 రన్స్ సాధించి తిరిగి తన ఫామ్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా మరియు రింకు సింగ్ చివర్లో అగ్రెసివ్ బ్యాటింగ్తో టీమిండియా 20 ఓవర్లకి 238 రన్స్ సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్ స్టార్టింగ్లోనే సంజు శాంసన్ని, ఇషాన్ కిషన్ని అవుట్ చేసి టీంకి మంచి స్టార్ట్ అందించిన ఆ ఆనందాన్ని అభిషేక్ శర్మ ఎక్కువసేపు ఉంచలేదు. బ్యాటింగ్కి అనుకూలంగా లేని పిచ్ మీద 240 స్ట్రైక్ రేట్తో 84 రన్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అభి సిక్సర్ల శర్మ టీ20లో నంబర్ 1 బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ న్యూజిలాండ్పై ఫాస్టెస్ట్ 50 సాధించిన ఇండియన్ బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వచ్చిరాగానే బౌండరీలతో విరుచుకుపడి 16 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. అభిషేక్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రింకు సింగ్ గురించి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించి టీంలో ప్లేస్ సాధించిన రింకు తాను టీమిండియాకి ఎంత అవసరమో మరోసారి నిరూపించాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా పేరున్న రింకు సింగ్ జస్ట్ 20 బంతుల్లోనే 3 సిక్స్లు 4 ఫోర్లతో 44 రన్స్ సాధించాడు. రింకు సింగ్ టీ20లో సాధించిన మొత్తం రన్స్లలో దాదాపు 36% రన్స్ కేవలం 19 మరియు 20 ఓవర్లలోనే వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు రింకు సింగ్ టీమిండియాకి బెస్ట్ ఫినిషర్ అని. అభిషేక్ శర్మ మరియు రింకు సింగ్ అగ్రెసివ్ బ్యాటింగ్తో టీమిండియా 20 ఓవర్లకి 238 రన్స్ సాధించింది. బౌలింగ్లో టీమిండియా పవర్ ప్లే బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ మొదటి ఓవర్లోనే కాన్వేని అవుట్ చేయగా సెకండ్ ఓవర్లో హార్దిక్ పాండ్యా రచిన్ రవీంద్రని అవుట్ చేశాడు. దీంతో ఇండియాకి సూపర్ స్టార్ట్ వచ్చింది. కానీ గ్లెన్ ఫిలిప్స్ మాత్రం ఇండియన్ బౌలర్స్ని ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే 6 సిక్స్లు 4 ఫోర్లతో 78 రన్స్ సాధించాడు. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నంతసేపు న్యూజిలాండ్ మ్యాచ్ని వదిలేలా కనిపించలేదు. ఫిలిప్స్ అవుట్ అయిన తర్వాత చాప్మెన్, మిచెల్, కెప్టెన్ షాంట్నర్ టీంకి కాంట్రిబ్యూషన్ అందించిన రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా ఉండడంతో న్యూజిలాండ్ 48 రన్స్ తేడాతో ఓడిపోయింది. బౌలింగ్లో న్యూజిలాండ్ టీంలో అందరూ దారుణంగా పరుగులిచ్చిన జాకబ్ డఫీ మాత్రం 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీయడంతో పాటు కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టీమిండియన్ బౌలింగ్లో నంబర్ 1 టీ20 బౌలర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 2 వికెట్లు తీసుకొని 37 రన్స్తో ఆకట్టుకున్నాడు. 84 రన్స్ సాధించిన అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఓడిఐ సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా ఈ సిరీస్లో సూపర్ విక్టరీ సాధించింది. దీంతో 5 టీ20ల సిరీస్లో 1-0తో లీడ్లోకి వెళ్ళింది. టీమిండియా ఈ సిరీస్ గెలుస్తుందా లేదా కామెంట్ చేయండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.